హాయ్ ఎవ్రీవన్. ప్రేమ దేశపు యువరాజు ఒక ట్రూ లవ్ స్టోరీని బేస్ చేసుకుని చెప్తున్నా కదా. ఈ స్టోరీకి ప్రేమ దేశపు యువరాజే అని ఎందుకు పేరు పెట్టానంటే, ప్రతి అమ్మాయికి తన లైఫ్ లో వచ్చే అబ్బాయి ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. సో ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ఒక ప్రిన్స్ కదా. సో అలాగే ఆ అమ్మాయిని ఇంకా తన యువరాజుని పోల్చుతూ, ఆ అబ్బాయి ఉంటున్న ఊరిని దేశంగా పోల్చుతూ ఈ స్టోరీ టైటిల్ అయితే పెట్టాను. అందరూ అంటారు కదా, అమ్మ, ఊరు, ఆవకాయ్, ఈ మూడింటిని ఎప్పటికీ మర్చిపోలేమని. అలాగే నేను చెప్పబోయే స్టోరీలో ఉన్న అమ్మాయి కూడా అంతే. అమ్మ, ఊరు, ఆవకాయ్, తను ఇష్టపడ్డ అబ్బాయి, ఈ నాలుగింటిని మర్చిపోలేక తన లైఫ్లో తను పడ్డ స్ట్రగుల్స్ గురించి ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. పోలిక క్రేజీగానే ఉన్న అమ్మ, ఊరు, ఆవకాయ్, తను ఇష్టపడ్డ అబ్బాయి, నిజంగానే స్టోరీ మస్తు ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుంది. అలాగే మన లైఫ్లో కానీ మన ఫ్రెండ్స్ లైఫ్లో కానీ ఈ స్టోరీలోని చాలా సన్నివేశాలు జరిగే ఉంటాయి. సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది, అందరికీ కనెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తోంది. అందుకే చెప్పాలి అని అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. చూద్దాం హీరోయిన్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుందో లేదో. నేను హీరోయిన్లో ఎలాంటి క్వాలిటీస్తో మీ ముందుకు తీసుకుని వస్తానో గెస్ అయితే చేయండి. ఆ లోపల మీరు స్టోరీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి గెస్ స్టోరీకి చాలా దగ్గరగా ఉంటుందో.